ఒకప్పుడు ఒక ఎండతో మెరిసే పచ్చని అడవిలో జంతువులు ఒక పరుగుపందెం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు కుందేలు మరియు తాబేలు పోటీలో పాల్గొనడానికి అంగీకరించాయి. తన పొడవైన కాళ్లతో మరియు అపారమైన ఉత్సాహంతో ఉన్న కుందేలు నవ్వుతూ చెప్పింది, "ఇది చాలా సులభం, నేను కొద్దిసేపులోనే గెలుస్తాను." తాబేలు నెమ్మదిగా చిరునవ్వు చిందిస్తూ, "నెమ్మదిగా కాని స్థిరంగా పోతేనే విజయం సాధించవచ్చు" అని ప్రశాంతంగా చెప్పింది. పరుగుపందెం ప్రారంభమైంది. కుందేలు మెరుపులా దూసుకుపోయింది. తాబేలు చాలా వెనుకబడిపోయింది. ఆత్మవిశ్వాసంతో ఉన్న కుందేలు ఒక చెట్టు కింది మృదువైన గడ్డి మైదానం చూసి అనుకుంది, "నాకు చాలానే సమయముంది, నేను కొద్దిసేపు నిద్రపోతాను." ఇంతలో తాబేలు ఆగకుండా అడుగు అడుగుగా ముందుకు కదులుతూనే ఉంది. అడవిలోని జంతువులు ఆమెను ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొట్టాయి. ఆమె నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగింది. కొన్ని గంటల తర్వాత కుందేలు మేల్కొని చూసేసరికి తాబేలు ముగింపుగీతకు దగ్గరగా ఉందని గ్రహించింది. అది తన శక్తి మేరకు వేగంగా పరిగెత్తింది, కాని అప్పటికే ఆలస్యమైపోయింది. తాబేలు ముందుగా ముగింపుగీతను దాటింది. అడవి మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. కుందేలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. అతిగా ఆత్మవిశ్వాసం ఓటమికి దారితీస్తుంది.